హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి నా సబ్స్క్రైబర్ ఒకరు మీ హెయిర్ ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ మసాజ్ చేసి ఒక ఫుల్ వీడియో చేయండి అన్నారు. సో అందుకే ఈ వీడియో. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు కొంచెం కొంచెం చేతిలో తీసుకొని అది బాగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత హెడ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. అంతేగాని ఒక ఇంత ఆయిల్ తీసుకొని ఒక్కసారి తల మీద వేసేసి ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేస్తాము అనుకుని కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. ఇలా కొంచెం కొంచెం చేస్తూ ఉంటేనే మన హెడ్ మొత్తం ఆయిల్ అనేది బాగా అప్లై అవుతుంది. చిగురు బాగా అప్లై చేసుకోండి, అప్పుడే పగలకుండా ఉంటుంది హెయిర్ అనేది. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ రోజే అప్లై చేస్తే ఆ రోజు బయటకు మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ నుంచి హెడ్ బాత్ చేయించుకోండి, లేదా ముందు నైట్ అయినా అప్లై చేసుకోండి నెక్స్ట్ డే వరకు. నేను జర్నీ చేసినప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని వెళ్తే డస్ట్ అనేది మన హెయిర్ బాగా పట్టి డాండ్రఫ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఎక్కువ అవుతుంది. సో అంత వేగంగా ఆయిల్ హెయిర్తో బయట వెళ్ళడానికి ప్రిఫర్ చేయకండి, ఏదో తప్పనిసరి అన్నప్పుడు తప్పండి. మొత్తం
మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోండి. అప్పుడే మంచిగా మన స్కాల్ప్ మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ అన్నమాట. దానివల్ల మన హెయిర్ గ్రోత్ కూడా కొంచెం ఉంటుంది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఎవరైనా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మాత్రం మ్యాక్సిమం టైం బట్టి మసాజ్ చేసుకోవడానికి మాత్రం ప్రిఫర్ చేయండి. ఇలా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత వెంటనే చిక్కులు మాత్రం వెంటనే ఇప్పకండి. కూల్ చేసుకోకుండా ఒక కాసేపు ఇలా ఉంచండి. ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ కాదు, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వరకు ఇలాగా టైట్ చేసి ఉంచండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా దువ్వుకోండి. దువ్వినప్పుడు మాత్రం ఈ సైడ్ నుంచి ఇలా మంచి పళ్ళు ఎక్కువ ఇది ఉన్నదంటూ అది కూడా పై నుంచి ఇలా దువ్వకండి. ఇలా దువ్వితే ఎయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. ఇలా కింద నుంచి
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye guys.